ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో 2025వ సంవత్సరంలో మొత్తం ఎన్ని గ్రహణాలు రానున్నాయి, ఏ తేదీల్లో రానున్నాయి, ఏ ఏ దేశాలలో ఈ గ్రహణాలు కనిపించనున్నాయి, ముఖ్యంగా మన భారతదేశంలో ఈ గ్రహణాలు ఉన్నాయా లేవా, గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా లేదా, గ్రహణ సూతకాల నియమాలు ఎప్పుడు పాటించాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా అండి, మనకి ప్రతి సంవత్సరం కూడా గ్రహణాలు అనేటివి వస్తూ ఉంటాయండి. ఈ సంవత్సరం మనకి ఎన్ని గ్రహణాలు వచ్చాయి అంటే 2025వ సంవత్సరంలో మనకి 4 గ్రహణాలు అయితే రానున్నాయండి. అందులో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు అయితే మనకి రానున్నాయండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి సూర్యగ్రహణం అనేది అమావాస్య తిథులలో, చంద్రగ్రహణం అనేది పౌర్ణమి తిథుల్లో మాత్రమే మనకి వస్తుందండి. అసలు ఏంటండి ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు అంటే సైంటిఫిక్ రీజన్ ప్రకారం నేను చెప్తానండి. సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సూర్యకాంతి అనేది భూమిని చేరదండి. దీనిని సూర్యగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తారు. తర్వాత అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి అంటే చంద్రునికి సూర్యునికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు భూమిపై ఉన్న వాళ్ళెవ్వరికీ కూడా చంద్రుడు కనిపించడండి. దీనిని మనము చంద్రగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తామండి. ప్రతి ఒక్కరూ ఈ విషయాలను అయితే తెలుసుకోవాలి. అయితే మనకి ఈ 2025వ సంవత్సరంలో మనకి మొట్టమొదటిగా ఏ నెలలో మనకి గ్రహణాలు అనేటివి రానున్నాయి అంటే జనవరి నుంచి డిసెంబర్ లోపల మొదటి గ్రహణం ఏంటి, ప్రతిదీ కూడా నేను క్లియర్గా తెలియచేస్తానండి. మనకి మొదటి గ్రహణం వచ్చేసి చంద్రగ్రహణం అయితే రాబోతుందండి. ఎప్పుడు వస్తుందండి ఈ గ్రహణం అంటే మనకి మార్చి 14వ తేదీన 2025వ సంవత్సరంలో మనకి ఈ గ్రహణం అనేది రానుందండి. ఈ గ్రహణం మనకి సంపూర్ణ చంద్రగ్రహణంగా అయితే మనకి రాబోతుంది. పౌర్ణమి రోజున ఈ చంద్రగ్రహణం అయితే రాబోతుంది. మనకి మార్చి 14వ తేదీ అంటే ఫాల్గుణ మాసం శుక్ల పూర్ణిమ తిథి శుక్రవారం రోజున మార్చి 14వ తేదీన కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనే పేరుతో అయితే ఈ గ్రహణం రానుందండి. మరి ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుందో మొదటగా తెలుసుకుందామండి. తర్వాత పట్టు విడుపు సమయాలు అయితే తెలియచేస్తాను. మొదటిగా అయితే మనకి ఈ గ్రహణం కనిపించే దేశాలు వచ్చేసి మొజాకో, ఐర్లాండ్, పోర్చుగల్, యుఎస్ఏ, బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనిజులా, ఎల్ సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్, పరాగ్వే, చిలీ, న్యూజిలాండ్, ఫిజీ, పెరు, క్యూబా, సుడాన్, టర్కీ, దక్షిణ ఆఫ్రికా, ఈజిప్ట్, రొమేనియా, బల్గేరియా, గ్రీసు, పోలాండ్, క్రొయేషియా, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, నార్వే, నైజీరియా, నెదర్లాండ్, బెల్జియం, అల్జీరియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా దేశాల నందు ఈ గ్రహణం అనేది కనిపిస్తుందండి. ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో అయితే ఎక్కడా కనిపించదండి. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి. సూతకాల నియమాలు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం కనిపించే ప్రదేశాలలో మన ఇండియన్స్ కనుక ఎవరైనా అక్కడ కనుక ఉంటే వాళ్ళు తప్పకుండా నియమాలు అయితే పాటించాలండి. మరి ఏ నియమాలు పాటించాలి, గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత రానున్నటువంటి వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మీకు పర్టికులర్గా పట్టు విడుపు సమయాలు టైమింగ్స్ అనేటివి కావాలి అంటే ఇక్కడైతే నేను మీకు 2 టైమింగ్స్ అయితే చెప్తానండి. యూటీసీ టైం అంటే యూనివర్సల్ టైం అనమాట. అంటే మనకి వరల్డ్ వైడ్గా ఏ ఏ దేశాలలో కనిపిస్తుందో ఆ దేశం యొక్క పట్టు విడుపు టైమింగ్స్ అండి. నేనైతే మీకు అది చెప్పడం లేదండి, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అయితే వచ్చేస్తుంది. నార్మల్గా చంద్రగ్రహణం అనేది మనకి రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి మనకి ఈ గ్రహణం ఇండియన్ టైమింగ్ ప్రకారం అయితే మనకి పట్టు సమయం ఉదయం 9:27 ఉంటుందండి. గరిష్ట పరిమాణం అంటే గ్రహణం మధ్య సమయం 9:28 విడుపు సమయం వచ్చేసి మనకి మధ్యాహ్నం 3:30 మనకి ఇది పగలు వచ్చిందండి. యాక్చువల్గా అయితే మనకి ఈ టైమింగ్ అనేది అస్సలు అవసరం లేదండి. మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. టైమింగ్ కి మనకి గ్రహణంకి సంబంధమే లేదు. నార్మల్ గా చంద్రగ్రహణం అంటే మనకి రాత్రి సమయంలో వస్తుంది. కానీ ఈ గ్రహణం మనకి ఇండియాలో మనకి పగలైతే వేరే దేశాలలో రాత్రి అవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకి గ్రహణం అనేది వస్తుందండి. ఇదండి మనకి 2025వ సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి గ్రహణం అండి. మరి రెండవ గ్రహణం ఎప్పుడు వచ్చిందండి అంటే ఎప్పుడు కూడా మనకి గ్రహణాలు అనేటివి లేట్గా రావడము అలా అయితే ఉండదండి. వెంటనే వచ్చేస్తాయండి. అంటే మనకి అమావాస్య వచ్చిందనుకోండి, వెంటనే పౌర్ణమికి ఇంకొక గ్రహణం అంటే ఒక 15 రోజుల వ్యవధిలోనే మనకి ఇంకొక గ్రహణం అనేది తోడుగా అయితే వస్తుంది అని చెప్తారండి. ఇప్పుడైతే మనకి రెండవ గ్రహణం ఏంటంటే సూర్యగ్రహణం అనేది మనకి మార్చి 29వ తేదీనైతే మనకి వస్తుంది.
కనిపిస్తుందండి. ఈ గ్రహణం పేరు వచ్చేసి పాక్షిక సూర్యగ్రహణం అండి. ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని మనము పంచాంగం ప్రకారం రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తాము. ఈ గ్రహణం మనకి 2025 సంవత్సరంలో మార్చి 29వ తేదీ అంటే ఫాల్గుణ అమావాస్య రోజున శనివారం రోజునైతే మనకి రానుందండి. ముందుగా అయితే ఈ గ్రహణం మనకి ఏ దేశాలలో కనిపిస్తుందో అవి తెలుసుకుందామండి. ముందుగా ఈ గ్రహణం కనిపించే దేశాలు వచ్చేసి మనకి బెర్ముడా, పోర్చుగల్, కెనడా, యుఎస్ఏ, మొరాకో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఐస్లాండ్, బెల్జియం, నెదర్లాండ్, ఫారో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనిజులా, వాటికన్ సిటీ దేశాలనందు ఈ గ్రహణం అనేది కనిపిస్తుందండి. ఈ గ్రహణం కూడా మన భారతదేశంలో అయితే కనిపించదండి. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎవ్వరు కూడా నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదండి. మీరు ఒకవేళ ఎవరైనా సరే ఈ గ్రహణం కనిపించే దేశాలలో మన ఇండియన్స్ కనుక అక్కడ కనుక ఉంటే తప్పకుండా మీరు గ్రహణ నియమాలు అనేటివి పాటిస్తే మీకు మీ పుట్టబోయే బిడ్డకు మంచిదండి. మరి రానున్నటువంటి వీడియోస్లో మనకి ఈ సూర్యగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, గ్రహణ సూతకాల నియమాలు ఇవన్నీ కూడా నేను మీకు రానున్నటువంటి వీడియోస్లో నేను తెలియజేస్తానండి. తప్పకుండా 25వ సంవత్సరంలో 3వ గ్రహణం ఎప్పుడు రానుంది వాటి వివరాలు క్లియర్గా తెలియజేస్తానండి. 3వ గ్రహణం వచ్చేసి మనకి సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం పౌర్ణమి తేదీన మనకి చంద్రగ్రహణం అయితే రానుందండి. చంద్రగ్రహణం మనకి ఈ సంవత్సరం ఈ 3వ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణంగా అయితే మనకి రానుంది. ముందుగా అయితే ఈ చంద్రగ్రహణం ఏ దేశాలలో కనిపిస్తుందో వాటి గురించి క్లియర్గా తెలియజేస్తానండి. ముందుగా అయితే కనిపించే దేశాలు ఖండాలు వచ్చేసి యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో పశ్చిమ భాగం మొత్తం కూడా ఈ గ్రహణం కనిపిస్తుందండి. దక్షిణ అమెరికాలో తూర్పు భాగం మొత్తం కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటికా, ఆసియా అంటే ఆల్మోస్ట్ మనకి భారతదేశంలో కూడా మొత్తం కనిపిస్తుందండి ఈ గ్రహణం. అయితే భారతదేశంలో కనిపిస్తుంది కదా అండి, మరి పట్టు విడుపు సమయాలు ఏంటి అంటే మనకి సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం రోజున రాత్రి పట్టు సమయం వచ్చేసి 8:58 గ్రహణం అనేది మనకి పట్టు సమయం అండి ప్రారంభమవుతుంది. గ్రహణం మధ్య సమయం అంటే గరిష్టం మనకి గ్రహణం పూర్తిగా ఉండే సమయం వచ్చేసి రాత్రి 11:41 గ్రహణం మనకి పూర్తిగా ఉంటుందండి. విడుపు సమయం వచ్చేసి మనకి తర్వాతి రోజు అంటే 8వ తేదీన సోమవారం రోజున తెల్లవారుజామున 2:25 వరకు మనకి విడుపు సమయం అనేది ఉంటుందండి. అంటే టోటల్గా మనకి ఈ గ్రహణ పుణ్యకాలం వచ్చేసి 5:27 అయితే మనకి ఈ గ్రహణం అనేది ఉంటుందండి. భారతదేశంలో ఈ గ్రహణం ఉంటుంది కాబట్టి తప్పకుండా భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు గ్రహణ సూతకాల నియమాలు అలానే గర్భిణీ స్త్రీలు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలండి. అవి ఏమిటి అన్నీ కూడా క్లియర్గా నేను మీకు రానున్నటువంటి వీడియోస్లో అయితే అందిస్తానండి. అన్ని విషయాలు నేను ఈ వీడియోలో చెప్పేస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందండి. అందుకని నేను మీకు రానున్నటువంటి వీడియోస్లో అయితే నేను క్లియర్గా అన్ని విషయాలు అయితే అప్డేట్ చేస్తానండి. ఇదండి మనకి భారతదేశంలో ఉండే ప్రజలే కాదండి, ఈ గ్రహణం ఏ దేశాలలో కనిపిస్తుందో ఆ దేశంలో మన ఇండియన్స్ కనుక ఎవరైనా అక్కడ కనుక ఉంటే తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలండి. గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలి. అన్నీ కూడా నేను క్లియర్గా మీకు తెలియజేస్తానండి. ఇదండి మనకి 2025వ సంవత్సరంలో వచ్చేటువంటి 3వ గ్రహణం. ఇప్పుడు 4వ గ్రహణం ఎప్పుడు రానుంది వాటి గురించి తెలియజేస్తానండి. 4వ గ్రహణం వచ్చేసి మనకి సూర్యగ్రహణం అండి. ఈ సూర్యగ్రహణం అనేది మనకి 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ 21వ తేదీన మనకి ఈ సూర్యగ్రహణం అనేది రాబోతుందండి. ఈ గ్రహణం మనకి పాక్షిక సూర్యగ్రహణం అనే పేరుతో అయితే పిలువబడుతుందండి. ముందుగా అయితే ఈ గ్రహణం ఏ దేశాలలో కనిపిస్తుందో తెలుసుకుందామండి. దాన్ని బట్టి మనకి మన భారతదేశంలో ఉందా లేదా అనేది మనకి క్లియర్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ముందుగా అయితే ఈ గ్రహణం కనిపించే దేశాలు దక్షిణ ఆస్ట్రేలియా, అమెరికన్ సమోవా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, కుక్ దీవులు, ఫిజీ, ఫ్రెంచ్ పాలినేషియో. ముందుగా అయితే ఈ గ్రహణం కనిపించే దేశాలు దక్షిణ ఆస్ట్రేలియా, అమెరికన్ సమోవా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, కుక్ దీవులు, ఫిజీ, ఫ్రెంచ్ పాలినేషియో, కిరిబాటి, న్యూ కాలెడోనియా, న్యూజిలాండ్, నార్ఫోక్ ద్వీపం, సమోవా, సొలమన్ దీవులు, టొకేలావ్, టంగా, తువాలు, వనాటు, వాలిస్ మరియు ఫుటానా.
ఈ దేశాలలో మనకి ఈ పాక్షిక సూర్యగ్రహణం అనేది కనిపిస్తుందండి. ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో అయితే కనిపించడం లేదండి. ఈ గ్రహణం అయితే కనిపించే దేశాలైతే ఇవ్వండి, మన భారతదేశంలో కనిపించడం లేదు. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదండి. ఒకవేళ మీకు భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకి టైమింగ్స్ అనేవి పర్టికులర్గా కావాలి అంటే మన దేశంలో లేనప్పటికీ మీకు టైమింగ్ కావాలి అంటే నేను టైమింగ్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. సూర్యగ్రహణం అనేది మామూలుగా అయితే మన ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే ఉదయం అయితే రావాలండి. కానీ ఇది మనకి వేరే దేశాలలో మనకి పగలు కనిపిస్తుంది కాబట్టి మన దేశంలో ఈ గ్రహణం అనేది రాత్రి టైమింగ్స్లో అయితే ఉంటుందని అర్థం అండి. కానీ మీకు పర్టికులర్గా టైం కావాలి అంటే మనకి 21వ తేదీన వచ్చేసి రాత్రి 10:59 గ్రహణం అనేది ప్రారంభమవుతుందండి ఆదివారం రోజున. ఈ గ్రహణం గరిష్ట పరిమాణం అంటే మనకి గ్రహణం పూర్తిగా ఉండేది వచ్చేసి 22వ తేదీన అంటే మనకి సోమవారం రోజున రాత్రి 1:11 మనకి గరిష్టం ప్రమాణంలో ఉంటుంది. విడుపు సమయం వచ్చేసి 22వ తేదీన తెల్లవారుజామున 3:23 మనకి ఈ గ్రహణం విడుపు సమయం అండి. యాక్చువల్గా ఈ గ్రహణం అనేది మన ఇండియాలో లేదు కాబట్టి ఈ టైమింగ్స్ అనేటివి మీకైతే అంత అవసరం లేదండి. ఒకవేళ ఎవరైనా సరే కొద్దిగా సెంటిమెంట్ ఉంటుంది కదండి, మీకు గర్భిణీ స్త్రీలు అలాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ టైంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. యాజ్ పర్ పంచాంగం ప్రకారం అయితే ఈ గ్రహణం ఇండియాలో లేదు కాబట్టి నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదండి. ఓవరాల్గా అయితే మనకి 2025వ సంవత్సరంలో 4 గ్రహణాలు అయితే వచ్చాయండి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. మన భారతదేశంలో కనిపించే గ్రహణం మాత్రం సెప్టెంబర్ నెలలో వచ్చేటువంటి చంద్రగ్రహణం అయితే మన భారతదేశంలో కనిపిస్తుందండి. సెప్టెంబర్ 7వ తేదీన వచ్చేటువంటి చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం మాత్రమే మనకి భారతదేశంలో ఉంది. మిగతా ఏ గ్రహణాలు మన భారతదేశంలో అయితే లేవండి. కాబట్టి ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. క్లియర్గా రానున్నటువంటి వీడియోస్లో అన్ని వివరాలు కూడా నేను తెలియజేస్తున్నానండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి. ఓవరాల్గా అయితే మనకి 2025వ సంవత్సరంలో 4